మనం ఇప్పుడు నేపాల్ ముక్తినాథ్ నేపాల్ యాత్రలో భాగంగా సొనాలి బార్డర్కి దగ్గరగా ఉన్నటువంటి భైరవ అనేటువంటి ఒక ప్లేస్ దగ్గరలో లుంబిని అనేటువంటి యొక్క ప్లేస్కి వచ్చేస్తున్నాం. లుంబిని అనగానే అందరికీ గుర్తున్నటువంటి ఒక పదం బుద్ధుడి యొక్క బర్త్ ప్లేస్. ముందుగా బుద్ధుడి యొక్క బర్త్ గురించి ఒకసారి మనం తెలుసుకుంటే, మానస సరోవరంలో బుద్ధుడి తల్లి అనేటువంటి ఒక మాయాదేవి పవిత్ర స్నానాన్ని ఆచరించి నాకు మంచి యోగ్యమైనటువంటి ఒక సంతానం కలగాలి అని వేడుకోగానే ఆ యొక్క అనుగ్రహం వల్లనే గౌతమ బుద్ధుడు జన్మించాడని, ఆ బుద్ధుడి యొక్క జన్మకు గల కారణం కూడా మానస సరోవరంలో స్నానమించి మనసులో కోరికను అమ్మవారు మాయాదేవి తల్లిగా కోరిక నెరవేర్చింది అని ఒక మంచి ప్రతీక. కాబట్టి గౌతమ బుద్ధుడి యొక్క బర్త్ ప్లేస్ మనం చూడబోతున్నాం. ఇది యునెస్కో రికగ్నైజ్డ్ ప్లేస్గా ఇంటర్నేషనల్ టూరిస్ట్ స్పాట్గా మిగులుతూ వచ్చింది. బుద్ధుడు జన్మించిన ఒక ప్రదేశం లుంబిని నేపాల్లో అయితే, బుద్ధుడికి జ్ఞానోదయమైనటువంటి ప్రదేశం మన యొక్క ఇండియాలో బోధ్ గయాలో ఒక పీపల్ ట్రీ కింద ఆయన తపస్సు చేయడము, ఆయనకి ఎన్లైటన్మెంట్ జరగడం లాంటివి మనం అబ్జర్వ్ చేస్తూ వచ్చాం. సో ఈ యొక్క బుద్ధుడి బర్త్ ప్లేస్లో మనం గమనిస్తే చాలా ఇంటర్నేషనల్ ప్లేసెస్తో పాటు బుద్ధుడి యొక్క బర్త్ సంబంధించిన ప్లేసెస్తో పాటు జర్మన్, జపాన్, డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించినటువంటి యొక్క ఆచార వ్యవహారాలని ప్రతిబింబించేలాగా డిఫరెంట్ కట్టడాలన్నీ కూడా కనబడుతూ వస్తాయి. ఈ నేపాల్ ముక్తినాథ్ యాత్రకు వచ్చిన వారు ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన ఒక ప్లేసెస్లో ముఖ్యమైనటువంటి ఒక ప్లేస్, ఇంటర్నేషనల్ టూరిస్ట్ ప్లేస్ అని చెప్పేటువంటిది బుద్ధాస్ బర్త్ ప్లేస్. ఇది మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 వరకు ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది దర్శించుకోవడానికి. సో ఎవరైనా వచ్చి దర్శించుకోవచ్చు. దగ్గరలోనే భైరవ అనే ఒక ఎయిర్పోర్ట్ కూడా ఉంది. సో ఎయిర్పోర్ట్ ద్వారా కూడా మనం ఈ ప్లేస్కి ఇంటర్నల్ ఎయిర్పోర్ట్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకుని దర్శించుకోవచ్చు. సో ఇలా నేపాల్ యాత్రకు సంబంధించి ఎన్నో అప్డేట్స్, ఎన్నో విషయాలు మేము చెప్పడమే కాకుండా మీకు చూపించడానికి ప్రయత్నం చేశాం. సో మా ప్రయత్నానికి మీ సపోర్ట్ తోడవ్వాలని, మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా యొక్క ప్రయత్నాన్ని మీరు ఎంకరేజ్ చేస్తూ మా వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ద్వారా నోటిఫికేషన్స్ పొంది మీ అమూల్యమైన సూచన సలహాలని మా కామెంట్స్ రూపంలో కూడా ఇవ్వగలరని వేడుకుంటూ నమస్తే.